హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి పరాగ సంపర్కం కొరకు కీటకాలను ఆకర్షించే పుష్ప భాగం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకు ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు, కేసరావళి, అండకోశము అనేసి ఇచ్చారండి. పరాగ సంపర్కం కొరకు కీటకాలను ఆకర్షించేటటువంటి పుష్ప భాగము ఏంటండి? ఆకర్షక పత్రాలు. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. మశూచికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఎడ్వర్డ్ జెన్నర్, లూయి పాశ్చర్, వై సుబ్బారావు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. మశూచికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకులలో పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారు. ఆకుల్లో పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాలు ఎన్నండి? 2 కణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ హీటర్ నందలి ఫిలమెంట్ దేనితో తయారు చేయబడి ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి టంగ్స్టన్, నిక్రోము, మెగ్నీషియం, కాపర్ అనేసి ఇచ్చారు. మనకు ఎలక్ట్రిక్ హీటర్స్లో వచ్చేసి ఫిలమెంట్ అనేది దేంతో తయారవుతుందండి? నిక్రోమ్తో తయారవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తీవ్రతను నిర్ధారించేటటువంటి స్కేల్ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు జామితి స్కేలు, కెల్విన్ స్కేలు, రెక్టర్ స్కేలు, సెంటిగ్రేడ్ స్కేలు అనేసి ఇచ్చారండి. భూకంప తీవ్రతను వచ్చేసి మనము రెక్టర్ స్కేల్ మీద కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ZBNF స్టాండ్స్ ఫర్ అనేసి ఇచ్చారండి. సో ZBNFకి ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు ఏమవుతుందండి? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అండి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా వారం జరుపుకొను సమయం ఏది అనేసి ఇచ్చారండి. మనకు రోడ్డు భద్రతా వారోత్సవాలను ఎప్పుడు జరుపుకుంటారండి? మనకు జనవరి 1వ వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, కణంలోని గరుకు అంతర్జీవ ద్రవ్యజాల ఉపరితలంపై ఉండేటటువంటి రేణువుల వంటి నిర్మాణాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మైటోకాండ్రియా, రైబోజోములు, ప్లాసిడ్స్, అలాగే లైసోజోములు అనేసి ఇచ్చారు. కణంలోని గరుకు అంతర్జీవ ద్రవ్యజాల ఉపరితలంపై ఉండే రేణువుల వంటి నిర్మాణాలు ఏవండి? రైబోజోములు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, శుక్రకణానికి శక్తినిచ్చేది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో కేంద్రకము, తోక, మైటోకాండ్రియా, తల అనేసి ఇచ్చారు. శుక్రకణానికి శక్తి వచ్చేసి మనకు దేని వలన ఉంటుందండి? మైటోకాండ్రియా వల్ల ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఆపదలో ఉన్న మొక్క జాతిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మొక్క జాతులు వచ్చేసి మనకు వెదరు, చింత, నెక్స్ట్ కాకర, సర్పగ్రంథి అనేసి ఇచ్చారు. సో దీంట్లో ఆపదలో ఉన్నవి ఏంటంటే సర్పగంధి మొక్క అండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించడానికి పట్టే రోజులు ఎంత అనేసి ఇచ్చారండి. భూమి చుట్టూ చంద్రుడు అండి, చంద్రుడు పరిభ్రమించడానికి మనకు ఎంత టైం పడుతుందండి? 27 రోజుల టైం పడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వానిలో స్పర్శాబలం ఏది అనేసి అడుగుతున్నారు. మనకు ఆప్షన్స్లో గురుత్వాకర్షణ బలము, అయస్కాంత బలము, ఘర్షణ బలము, స్థావర విద్యుత్ బలం అనేసి ఇచ్చారండి. క్రింది వానిలో స్పర్శాబలం అనేసి మనము దేన్ని చెప్పడం జరుగుతుందండి? ఘర్షణ బలాన్ని స్పర్శాబలంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి క్రింది వాటిని సరిగ్గా జతపరచండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి, పీయూష గ్రంథి, క్లోమము, శ్రీబీజ కోశాలు, ముష్కాలు అనేసి ఇచ్చారు. సో మనకు జతపరచడానికి కూడా ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో సరిగ్గా జతపరచండి చూద్దాము. థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చేసి మనకు సామాన్య గైటర్ అనేసి వస్తుందండి. నెక్స్ట్ అధివృక్క గ్రంథి వచ్చేసి మనకు పోలాట అలాగే పలాయన హార్మోన్ అనేసి చెప్తాము. నెక్స్ట్ పీయూష గ్రంథి వచ్చేసి ఇది మనకు పెరుగుదల హార్మోను. నెక్స్ట్ క్లోమం వచ్చేసి ఇన్సులిన్ను స్రవిస్తుంది. నెక్స్ట్ శ్రీబీజ కోశాలు వచ్చేసి ఈస్ట్రోజన్. నెక్స్ట్ ముష్కాలు వచ్చేసి టెస్టోస్టిరాన్ను ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది దీనికి కరెక్ట్గా జతపరచడం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్లో నత్రజని స్థాపన, అచ్చు వేయటము, కిణ్వనము, సంక్రమణ అనేసి వచ్చారు. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటామండి? కిణ్వనం అంటామండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వానిలో సూక్ష్మజీవ నాశకం ఏది అనేసి అడుగుతున్నారు. సూక్ష్మజీవ నాశకం ఆప్షన్స్లో సోడియం బైకార్బోనేటు, స్టెప్టోమైసిన్, ఆల్కహాలు, ఈస్ట్ అనేసి ఇచ్చారండి. సూక్ష్మజీవ నాశకం ఏదండి? స్టెప్టోమైసిన్. నెక్స్ట్ క్వశ్చను. ఈస్టును దీని ఉత్పత్తిలో ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో చక్కెర, ఆల్కహాలు అలాగే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఆక్సిజన్ అనేసి ఇచ్చారు. ఈస్ట్ను వచ్చేసి మనకు దేని ఉత్పత్తిలో ఉపయోగించడం జరుగుతుందండి? ఆల్కహాల్ను తయారు చేయడంలో ఈస్ట్ని అయితే వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్. మలేరియాను కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకం ఏది అనేసి ఇచ్చారండి. మలేరియా వచ్చేసి మనకు దేని వలన వస్తుందండి? దోమల వలన వస్తుందన్నమాట. మలేరియా అనేది దోమల వలన వస్తుంది. సో ఏ దోమ వల్ల వస్తుంది మనకు? ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మనకు మలేరియా అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది సూక్ష్మజీవులు కేంద్రక పూర్వజీవులు. ఆప్షన్ బి వచ్చేసి సూక్ష్మజీవులన్నీ నిజకేంద్రక జీవులు. ఆప్షన్ సి సూక్ష్మజీవులన్నింటినీ సూక్ష్మదర్శినితో చూడగలము. ఆప్షన్ డి సూక్ష్మజీవులన్నీ అపాయకరమైనవి అనేసి ఇచ్చారండి. దీంట్లో సరి కాని వాక్యం ఏంటండి? మనకు ఇక్కడ సూక్ష్మజీవులన్నీ అపాయకరమైనవి అని ఇచ్చారు. సో ఇది మనకు సరి కానటువంటిది. అన్ని అపాయకరమైనవి అయితే ఉండవండి. నెక్స్ట్ సూక్ష్మజీవులన్నీ నిజకేంద్రక జీవులు అనేసి ఇచ్చారు. అలాగే సూక్ష్మజీవులన్నీ కేంద్రక పూర్వజీవులు అనేసి ఇచ్చారు. సో ఈ మూడు మనకు సరికానటువంటి వాక్యాలు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు మలేరియా, హెపటైటిస్, స్వైన్ ఫ్లూ. ఆప్షన్ 2 కలరా, పోలియో, మసూచి. ఆప్షన్ 3 స్వైన్ ఫ్లూ. నెక్స్ట్ కలరా, టైఫాయిడ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 మసూచి, పోలియో, క్షయ, తట్టు అనేసి ఇచ్చారండి. సో మనకు గాలి ద్వారా వ్యాప్తి చెందేటటువంటి వ్యాధులు ఏవండి? మసూచి, పోలియో, క్షయ, తట్టు. ఇవి కూడా మనకు గాలి ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతాయండి. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.